ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, ఈ రెండు నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ లో కోదాడులో ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. కోదాడులో 26 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన వేయడం జరిగింది. మంత్రి గారి హామీ మేరకు 1 సంవత్సరంలో 100 పడకల హాస్పిటల్ పూర్తి చేయబడి కోదాడులో నిరుపేదలందరికీ కూడా మంచి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా హుజూర్ నగర్ లో కోదాడులో ఎక్కడెక్కడైతే అక్యూట్ మెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉందో దాంట్లో కొంత ఆ షార్టేజ్ తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. సిటీ స్కాన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. పరిశీలిస్తామని చెప్పి మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మరి సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉంటూ అసలు పూర్తిగా ఇక్కడున్న 3-4 లక్షల మంది, అక్కడున్న 3-4 లక్షల మంది మా కుటుంబ సభ్యులనే మేము భావించి ప్రజా జీవితంలో నిస్వార్థంగా నిజాయితీగా నిబంధనతో ముందుకు పోయిన విషయం ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆన్ రికార్డ్ మరి మీడియా ముందు నేను దామోదర్ రాజనరసింహ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి సమయం కేటాయించినందుకు, వారు ఈ ప్రాంతానికి మంజూరు చేసిన విషయాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.